నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి, అందరూ నమస్కారం. సార్, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొంత అభ్యంతరకర భాష కూడా వాడటం జరిగింది. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి జైలు ఖైదీ ఇక్కడికి రమ్మనండి నా కొడుకు అనే పదాన్ని కూడా ఆయన యూజ్ చేశారు. గతంలో ఇలాంటి భాషనే ఉపయోగించి నాటి ప్రతిపక్ష నేతను తిట్టడానికి ఇలాంటి భాషనే ఉపయోగించి కొడాలి నాని గారు ఆయన కొంత నష్టపోయారు. ఆ ప్రభావం పార్టీ మీద కూడా పడింది. ఇప్పుడు కూడా కొంత డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి భాష వాడకూడదు, ఇలాంటి భాష వల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది ప్రజల్లో ఒక డిస్కషన్ అయితే ఉంది. అయినప్పటికీ ఇప్పుడు కూటమిలో కూడా ఇలాంటి మాటలే వినపడుతున్నాయి. ఇప్పుడు నానాజీ గారు మాట్లాడతాం, మొన్న చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడతాం, ఇలాంటి భాషను ఉపయోగిస్తూ కొంత అనిత గారు కూడా కొంత వ్యంగ్యంగా ఆవిడ కూడా కొన్ని మాటలు అన్నారు. సో ఏమంటారు? అంటే ఫస్ట్ నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. మహిళలు కూడా మాట్లాడారు, మహిళలు ఆవిడ కూడా కొంతమంది మాట్లాడారు నా కొడక అని. నా కొడక అంటే మీనింగ్ చెప్పండి ఒకసారి. తెలుగు భాషలో నేను కూడా తెలుగు భాష ఉద్యమ సమైక్యలోను తర్వాత సమితిలో కూడా గత 30 సంవత్సరాలకు పనిచేస్తున్నాను. తెలుగు భాష ప్రభుత్వ ఉత్తర్వులు 86 తీసుకొచ్చిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము తెలుగు భాష మీద గత తెలుగు భాషా దినోత్సవం మొదలుపెట్టిందే మా సమితి. రాష్ట్రంలో, ప్రభుత్వం కాదు, దశాబ్దాల గురించి. దాని మీద కొంత అవగాహన నాకు చెప్పండి. అంటే నాకు కొంచెం అర్థం కావట్లేదు. ఏంటి నా తల్లిని అవమానించడమే కదా అంటే ఆ మీనింగ్ అంటే ఫస్ట్ అయ్యన్ పత్రిక గారు ఎవరో మాట్లాడితే ఎందుకు ఇలా మాట్లాడారంటే, ఆయన మై సన్ అని ఏదో చర్చిలో ఫాదర్ అంటారు, అది కూడా తప్పేనని ఆయన ఆయన ఎవరో మరి గుర్తులేదు, ఏదో కల్పించినట్టున్నారు ఆయన. అంటే దాన్ని లీగలైజ్ చేసేస్తారా? మహిళలు కూడా మాట్లాడుతాను. మహిళలు మన తల్లులు అందరూ, మన తల్లి చెల్లు కూతుర్లు, అంటే మన భార్య ఉన్నా సరే వీళ్ళందరూ మనకు ఎంత గొప్ప సంస్కృతికి భావిస్తారు. అంటే వాళ్ళు కూడా మాట్లాడుకుంటే వాళ్ళని ఒక గొప్ప స్థానంలో మనం ఉంటాం కాబట్టి. అంటే మగవాళ్ళు మాట్లాడతారు, తప్పని కాదు, ఆటకూడదు వాళ్ళు అసలు అని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే ఏంటి మీనింగ్ ఏంటండి? ఎవరి తల్లిని ఎవరు ఏంటి అసలు సమస్య ఏంటి? ఇంకో పద్యాలను దొరకట్లేదు వీళ్ళకి. తెలుగుని ఎందుకు అపసరం బస్టు పట్టిస్తున్నారు వీళ్ళకి? అంటే తెలుగు ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడతారు, మనం చచ్చిపోతాం మళ్ళీ. అది కాదు, అలాంటి భాష ఉపయోగించాల్సిన అంత అవసరం ఉందంటారా రాజకీయాల్లో? ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు మాటలు మాట్లాడితే కొంత పొలిటికల్ గా మనం ట్రాక్షన్ గెయిన్ చేసుకోవచ్చు. కొంత హై పోటీ ఇదేంటంటే ఇమ్మీడియట్ హైప్ కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఒక్కటి చెప్తాను, నిన్న కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడారు. నేను స్పష్టంగా కొన్ని సోషల్ మీడియా పెట్టాను. మీరు మాట్లాడింది మనం అధికారంలోకి వచ్చిన ప్రజలకు లాభమా అభివృద్ధి అనే తొక్కలు పక్కన పెట్టిన ఫస్ట్ అవతాడు మేము పగ తెచ్చుకుంటున్నా ముఖ్యమైన కానీ చప్పట కొట్టేది. ఇది ఎవరికి లాభం? ఆ ఫ్రంట్ ఆడియన్స్ ఉంటారు కదా, ఆ 10% ఏళ్ళు వేసేవాళ్ళు చాలా ప్రమాదకరం. మిడిల్ క్లాస్ 70% వెళ్ళారు చెప్తున్నాను. మీరు ఇందాక రైట్లీ పాయింటెడ్ అవుట్. ఇంతకుముందు మంత్రులుగా చేసిన వాళ్ళు ఏదైతే ఈ కొడగా సంస్కృతి, అంతకుముందు మరి మాజీ మంత్రులు అప్పుడు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు. చెప్తున్నా, అధికార పక్షం ప్రతిపక్షం అంతెందుకు ఉత్తరాది సనాతనవాదిగా మారిపోయిన ఏకంగా మన గవర్నర్ కళ్యాణ్ బాబు గారే నాకు చూసుకుందాం ఈ పదజాలం చాలా వాడారు. నాయకుడు కేసీఆర్ గారిని కూడా ఆయన కేసీఆర్ గారు అంటారు. కేసీఆర్ గారు ఆంధ్ర మీద దారుణంగా మాట్లాడి ఆయన సంగతి పక్కన పెట్టండి. ఆయన స్పేర్ చేయాల్సిన పని లేదండి. ఆయన ఇవాళ మారిపోయినట్టు ఉండొచ్చు కానీ ఆయన మాట్లాడిన పని ఇంకా చాలా తప్పుగా మాట్లాడారు జాతి మొత్తాన్ని. మిగతా వాళ్ళు మాట్లాడలా. ఇవాళ నాని గారు లేకపోతే శ్రీమతి అనిత గారు లేదంటే ఈయన కూడా తప్పుకు మాట్లాడలా నాని గారు. కానీ అంటే అంత దుర్మార్గంగా జాతి ఒక వ్యక్తిని కాన్సన్ట్రేషన్ మాట్లాడగా అది కూడా తప్పండి. జాతిని తప్పుగా మాట్లాడలా. అంటే రాజకీయాల్లో ఇలాంటి ఒక హీటెడ్ హీరో వర్షిప్ కోరుకుంటున్నారండి వాళ్ళు. అనగానే కింద ఏళ్ళు వేసి వాళ్ళు పొరపాటు, అబ్బా నా సూపర్ మాట్లాడాడు, ఇలా అనగానే సూపర్ మాట్లాడాడు. ఏంటంటే నాకు అర్థం కాదు. వీళ్ళకి విలువలు లేని ఇవాళ నేను చెప్తున్నాను. వీళ్ళలో దమ్ము లేకపోతే, సత్తా లేకపోతే, ఒక విషయం పరిజ్ఞానం లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి. విషయం మీద మాట్లాడింది ఈయన ఉన్నాడు, ఎవరో విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు అంటే వాళ్ళని చూసి నేర్చుకోమని అంటే దండం పెట్టుకోమంటున్నాయి వాళ్ళందరినీ. విజయ్ గారిని అందరూ చాలా మంది మాట్లాడారు. తప్పు మాట్లాడా నాకు చెప్పండి. ఈ టీవీ లాస్ట్లో ఎవరేం తిట్టుకున్నా సరే నేను మాట్లాడను, విధానం మీద మాట్లాడు. మిమ్మల్ని తిట్టాడు సార్, ఆయన బూత్లు తిట్టాడు సార్, నేను మాట్లాడను.
ఏ విజయం సాధించి అది బెంచ్ మార్క్ తీసుకోలేదా? అవతలానికి హీరో అంటేనే అవతలాన్ని బూతులు తిడితే డబల్ బూతులు తిడితేనా? చిన్న చిన్నాలు పెట్టుకుని టీవీలో పెట్టుకుని ఒక మహిళా నేతలందరినీ నోటికి అనరాని మాటలన్నీ మాట్లాడుతానంటే అప్పుడు వ్యతిరేకం. ఇప్పుడు ఏంటంటే ఎవరిని ప్రోత్సహిస్తున్నారు మీరు? 24 గంటల మీడియాలో పెట్టుకుని బూతులు తిట్టేవాళ్ళని. హోంమంత్రి అనిత గారు కూడా భారతమ్మని అమ్మ అంటారు, విజయమ్మని అమ్మ అంటారు. ఆవిడే మాట్లాడారు, మళ్ళీ కొడుకని మాట్లాడారు. ఆవిడ మీద కూడా తప్పుగా మాట్లాడారు చాలా మంది. నో ఐదర్ సైడ్ అండి. కానీ ఇవాళ కూడా నేను మాట్లాడిన తప్పని ఆవిడ చెప్పాలి. బీయింగ్ మంత్రిగా ఉన్నారు. ఆవిడని కూడా ట్రోల్ చేస్తాను, తప్పు కదా. ఆవిడని కూడా చాలా తప్పుగా మాట్లాడారు. ఆవిడ వ్యక్తిగత వివాదాల మీద కూడా చెప్పారు, అది కూడా తప్పే. నేను అందండి దుర్మార్గంగా నేననేది ఆవేశంలో పైగా కేసులు పెట్టుకుని గట్టిగా మాట్లాడండి, నేను రెచ్చగొడతాం, ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూడా మీరంటే మీడియాల సంగతి కూడా ఎవడు గట్టిగా మాట్లాడప్పుడు నేను మాట్లాడతాం. ఎక్కడో ఢిల్లీలో మాట్లాడుతున్నా, పాయింట్ ఇలా జరిగింది ఒక ఆయన వచ్చాడు, పేరు చెప్పను. సార్ ఇలా మాట్లాడితే ఎవరేస్తారు సార్? చూడండి, ఏలూరులో ఒక మాజీ ఒక కార్పొరేషన్ వచ్చిన ఆయన వచ్చారు. నేను ఈ బీజేపీ మోడీ గారు చేసే తప్పు ఇది మాట్లాడతాను, పెద్ద ర్యాలీ జరుగుతుంది, ఇదిగో ఇంత రావాలి, మన గోదావరి జిల్లా న్యాయం కలగాలి, పోలవరం ప్రాజెక్టు. అంతలో ఒక ఆయన మైక్ తీసుకున్నాడు. ఒక్కొక్కడో సినిమా నటులు కూడా ఉన్నాయి, వద్దులేండి, కానీ ఒక్కొక్కడు బట్టలు ఎప్పదీస్తాంతాం బీజేపీ వాళ్ళు ఇక్కడికి వస్తే అని అన్నారు. మొత్తం అన్ని పత్రికల్లో బీజేపీ వాళ్ళని తరిమి కొడతామన్నా ఒక 20 గంటల ఈ సభకు హాజరైన శ్రీనివాసు లేదా ఇంకో సభ పెట్టాం. ప్రతి ఒక్క సభ నాదంటే మేమే పెట్టుకున్నాం. దాంట్లో ఎవరో వస్తారు అతిథి. వచ్చిన తర్వాత నా కొడకలారా అని అనకపోయినా ఒరే మంచి ఒక్కొక్కడికి మీకు గొడ్లు ఎత్తిస్తంతా ఉంటారు. ఆయనదే హైలైట్ ఈ సభకు అది మొత్తం మాట్లాడింది ఆర్గనైజ్ చేసి మేమే. అంటే ఏంటి మీరు కదా చేసేది స్పాయిలు? ఇంతకుముందు ఇలాంటి ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటే, బూతులు మాట్లాడుతూ ఉంటే రాజకీయాల్లో నేను చెప్తున్నానండి, అన్ని పత్రికలు ఆంధ్రపత్రికలు మొదలుపెట్టుకుని ఇవాళ ఉన్న పత్రికలన్నీ కూడా ఆయన అసలు రాసేవారు కాదు, రాసిన చెప్పలేని పదజాలంతో రాశారు అనేవారు. అసలు డైరెక్ట్ 24 hours మీడియా లేదు. అంటే వాళ్ళు మీడియాలో జర్నలిస్టులు వాళ్ళు ఆపేసేవారు, అక్కడే ఫిల్టర్ అయిపోయేది. అప్పుడు జనం నాయకులు ఏమనుకున్నారు, చిచ్చి ఇలా మాట్లాడితే మన వార్తలో రాదను. ఇప్పుడు ఇలా మాట్లాడితే వార్తలు వేస్తున్నారు. మన స్పైస్ ఎప్పటిదప్పుడు వార్తలు ఉండాలి. బాలీవుడ్లో హీరోయిన్ ఎవరితో లింకులు పెట్టుకున్నట్టంట, ఆవిడే లీకులు ఇస్తారంట. బాలీవుడ్లో హీరోయిన్ తెలుగునాడు పొలిటీషియన్ నెగిటివ్ పాజిటివ్గా వార్తలు ఉంటే జనంలో ఉంటారంట. మీకు అర్థమైంది? డెప్త్ మాట్లాడతాను నేను. అంటే ఏదో విధంగా వార్తల్లో ఉండాలి వీళ్ళు. అప్పుడు మీద చచ్చిపోయినాం మేము తిరుగుతూ ఉంటాం. 300 మంది ఢిల్లీ తీసుకుని ధర్నా చేసాం, ఒక్కడే లేదు అంటే చచ్చిపోయినట్టు మేము. ఎక్కడున్నారా ఇడని అంటే మేము గట్టిగా మాట్లాడతాం. అంటే పరుషంగా నేను ఒకటి చెప్తానండి, బుర్రలో సత్తా లేనాడు, సరుకు లేనాడే ఇతర వ్యక్తుల మీద వ్యక్తిగత విమర్శలు చేస్తాడు. పోనీ వీళ్ళు చేసేది ఏదైనా భావోద్వేగంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసమా, విభజన హామీల కోసం, బాధితుల కోసమా ఎప్పుడన్నా పరుషంగా మాట్లాడేది కాదు. ఇలా రాజకీయం కోసం వ్యక్తిగతంగా అవతరాన్ని ఎండ్ చేయడం ఆ పార్టీ పెట్టట్లేదు. మార్కోండి, కనీసం నేను మీడియాలో అడుగుతున్నా, మీరు ఎందుకు చూపిస్తారు? ఈ నాయకుడు ఇవాళ ఏదో కొడక అంటాడండి, ఆయన కొడక అన్నారని మేము డబల్ కొడక అంటారు. వెంటనే చర్చా వేదిక, వెరీ గుడ్ ఈవినింగ్ టీవీ, అందులో మేము ఉండలేండి, నేనే దూరం ఉంటాం. ఏంటి నాకు అర్థం, మీరు చేసిన పొరపాటు మీతో వాళ్ళ మీద పడతారేంటి? మీరు కదా చేసి చూపిస్తుంది రోజు ఉరుమురు మంగళం మీద పడినట్టు అట్లా మీ మీద అంటున్నా నేను. అసలు కట్ చేయాలి కదా పదాలు వాడుతున్నప్పుడు. ఇంకా బూతులు వచ్చింది కదా చాలా సార్లు. మీ మీడియా ఏం చేస్తుంది? వాళ్ళు మాట్లాడుతున్న దుర్మార్గమే, మీరు కట్ చేయాలి కదా అంటున్నా. లైవ్లో వచ్చేసి నాకు తెలియదా, కొంతమంది నోరులోంచి ఆ ఫినాయిల్లోనే పట్టుకెళ్ళాలి మనకు కడతానికి. ఇప్పుడు నోట్లో దుర్గంధం వస్తానే ఉంటుంది, వచ్చిందో తెలియదు, ఆయన నోటి వెళ్తారు. అందుకని ఆ లైవ్ మాకండి. ఆయన కొంతమంది పేరున్నారు కదా, ఏది పడితే అది వస్తూ ఉంటుంది. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ చెప్తున్నాను, మీకేదో మీ హీరో బాగా మాట్లాడినట్టు అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఈ పదజాలను తగ్గించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారిని పదజాలంతో తల్లిత్తు పదజాలంతో మాట్లాడారు. మేము అందరూ గట్టిగా విమర్శించాం, సారీ చెప్పాడు. అలాగే ఇవాళ సారీ చెప్పినప్పుడు చిన్న పదజాలం అసెంబ్లీలో వస్తే సారీ చెప్పేవాళ్ళు, అసెంబ్లీలో ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి మీద తొప్పొచ్చేటట్టు మాట్లాడేదా, ఏడిస్తే దాన్ని కూడా ట్రోల్ చేస్తారా? గుండె మీద చేసుకోండి. అవును అండి, మీ మీద అంటే ఇప్పుడు ఇక్కడ ట్రోల్ చేస్తూ ఉంటారు కింద కూడా. అంటే వీళ్ళు రేపొద్దున వీళ్ళ కుటుంబాన్ని ట్రోల్ చేసినా అంతే కదా. అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కూడా జరిగింది. అందరికీ అదే ప్రభాకర్ రెడ్డి మీకు చెప్పాను కదండి, అందరూ కూడా మీరు సినిమానే తీశారు కదా సార్, రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా. నేను అంటున్నా అది ఫ్యాక్ట్. అంటే బూతులు దాంట్లో కనపడలేదు కానీ రెండు అన్ని చూశాను. మమ్మూర్తి గారి సినిమా చూశాను, దాని తర్వాత వచ్చిన సినిమా చూశాను. అద్భుతం నేను అనేది సరే. కానీ ఈ విధంగా ఇవాళ కన్నా సరే మీ మీడియా ఈ కట్ చేయకపోతే, వీళ్ళందరినీ బహిష్కరించి ఒక నిర్ణయం తీసుకుపోతే, ఎందుకంటే 2024 సభల్లో రామచంద్రమూర్తి గారు అన్ని పెట్టాము, నేను కూడా హాజరయ్యాను. రాజకీయాల్లో గౌరవప్రదమైన భాష వాడండి అనే మీటింగులు సారస్యం. నేను అందుకని చెప్తున్నాను.
అసలు ఇక్కడ టీవీ చర్చలు కూడా ఆడేవాడు ఈడెవడు ఆడు కొట్టంగాడు ఈడు పనిమాలాడు ఆడు బొగ్గాడు ఇలా మాట్లాడే వాళ్ళకే 10 లక్షలు వ్యూస్ వస్తున్నాయి. ఓకే, సిద్ధాంతం మీద మనం మాట్లాడామనుకోండి మీరు తిప్పలు పడాల్సిందే. అందుకే స్ట్రైకింగ్ గా ఉండాలి, జనాలు చూడాలి, డ్రామా టైటిల్స్ కూడా అట్టే పెడతారు. తేల్చుకుందాం నేను ఎంత దుర్మార్గం అంటే కొంతమంది ఒక ప్రముఖ సినిమా దర్శకుడు ఆవిడ టైటిల్ ఇలా దర్శకుడు బొమ్మ వేసి ఈవిడ తల్లి లేచిపోయింది అని రాశారు. నేను వెంటనే దర్శకుడి గారు ఫోన్ చేశా, ఏమండి ఇలా వేస్తున్నారని. అది చూసిన వాళ్ళు 10,000 మంది చూస్తుంటారు. ఇప్పుడు నేను కాంట్రవర్సీ చేస్తే 10 లక్షల మంది ఏమీ లేదు దాంట్లో, దొంగతనం చేశారు, కేసు పెట్టాలి, నేను ఏం చేయాలి? స్వీయ నియంత్రణ కూడా అవసరం అండి. అందుకని మామూలు విషయం ఉన్నవాళ్ళు విషయం మాట్లాడతారు. ఇంతకుముందు కూడా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, చాలా తప్పు మాట్లాడారు, చాలా అనుచితంగా కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద అనుచితంగా మాట్లాడారు. వాళ్ళు అలాంటి పద్యాలు నేను ఆ రోజు ఖండించాను, ఎక్కడ కనపడలేదు, తప్పుగా తీసుకోలేదు, చాలా తప్పు చేసిన దుర్మార్గాన్ని ఖండించాను. మనం ఖండించాలి, ఆయనకి ఎక్కడ కనపడి నేను చెప్పకపోయినా నేను బయట బహిరంగ ఖండించిన ఆయన కూడా అందే ఉంటుంది. చాలా మంది ఇప్పుడు అందదండి ఈ వీడియో అందదా, నేను చెప్తాను ఇక్కడి నుంచి అన్నా మీ అందరికీ చేతులకు అక్కర్లేదు కానీ మీరు నేను ఒకటే చెప్తాను పేర్ల తరఫున విషయం మాట్లాడండి. బూతులతోనే హైప్ అనుకోవద్దు. 70% మిడిల్ క్లాస్ వచ్చారు ఆంధ్రప్రదేశ్లో, గుర్తుంచుకోండి. లా అబైడింగ్ సిటిజన్ మీరు కూర్చున్న 5%, దాంట్లో కూడా 5% కోసం రాష్ట్రాన్ని సొసైటీని భావితరాలను పాడు చేయమాకండి. విధానాలు మీరు ఈ పెట్టే దిక్కుమాలిన బూతుల్లో దిక్కుమాలిన ఈ తిట్టుల్లో 1,000 ఆంధ్రప్రదేశ్కి వాదాకి భావితరాలకి యువజనామీలకి మీరు పెట్టండి. మీరంతా 24 గంటలు ఈయన తిట్టుకోండి జీవితం సగం నాశనం చేసేస్తాను భవిష్యత్తుకి మీరు అందరూ కలిసి. ఇంత ధైర్యం, ఎంత పౌరుషం విభజన హామీల మీద ఎందుకు పెట్టలేదు? గవర్నీలు పంత నానాజీ గారు కానీ, లేకపోతే ప్రభాకర్ గారు కానీ, లేకపోతే హోంమంత్రి గారు కానీ, లేకపోతే గవర్నీలు మిగతా అందరికీ చేస్తే మీరు ఎందుకు పెట్టట్లేదు? ఇంత ఆవేశం వచ్చేస్తుంది ఒకళ్ళ మీద ఒకరికి. ఎందుకని ఆ రాష్ట్ర హక్కుల కోసం ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? ఢిల్లీకి వెళ్ళి పాదాలు నమస్కారం పెట్టే సిచ్యువేషన్ మీ పార్టీ పెద్దరేతలు ఎందుకు తీసుకొస్తుంటే మీరు ఎందుకు ఆత్మగౌరవంతో స్పందించట్లేదు? ఆత్మగౌరవం అంటే అది. సమాజం కోసం ఆత్మగౌరవం కావాలి. మీ ఎవడు ఆడన్నాడని ఈయన తిట్టి ఆయన తిట్టి రోజు టీవీలో పేపర్లో ఇది కాదండి ఆత్మగౌరవం అనేది. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.